హలో లిజనర్స్, వెల్కమ్ టు స్క్రిప్ట్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయపల్ల. ఈరోజు మనం ఒక మంచి సినిమా గురించి డిస్కస్ చేయబోతున్నాం మన ఫ్రెండ్స్ కిరణ్ అండ్ రామ్తో కలిసి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి ఏ సినిమా అనేది. బ్యాక్గ్రౌండ్లో మంచి మ్యూజిక్ వస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, డీజే టిల్లు. సో ఈ మూవీ మా అందరికీ చాలా బాగా నచ్చింది, అందుకని దీని గురించి డిస్కస్ చేద్దామని డిసైడ్ అయ్యాం. అండ్ మీకు తెలుసు కదా, ఆల్రెడీ భీమ్లా నాయక్ మా రివ్యూ కనుక వినే ఉంటే మీకు అర్థమై ఉంటుంది మేము ఏ రేంజ్లో డిస్కస్ చేస్తామనేది. స్టోరీ, దాని గురించి డీటెయిల్స్, బ్యాక్గ్రౌండ్లో ట్రివియాలు, ఫ్యాక్ట్లు, హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఒకటి కాదు అన్నీ డిస్కస్ చేస్తాం. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ మంచి డిస్కషన్ని వినేయండి. అండ్ ఇంకోటి, నేను ఆల్రెడీ భీమ్లా నాయక్ రివ్యూలు చెప్పాము. జనరల్గా ఫ్యాన్స్ ఎవరు కూడా వాళ్ళ హీరోని హీరో గారు అండి ఇండి అని మాట్లాడుకోరు ఫ్రెండ్స్ మధ్యలో. మేము కూడా అలా మాట్లాడాం. ఎందుకంటే జనరల్గా మీరు ఆలోచిస్తే కృష్ణుడు, రాముడు, భీముడు, హనుమంతుడు, వినాయకుడు, శివుడు అందరినీ డూతోనే సంపాదిస్తున్నాం దేవుళ్ళని. కానీ హీరోల దగ్గరికి వచ్చేసరికి మాత్రం గారు, మర్యాద ఇవ్వాలి, దండ వేయాలి, గారి పెట్టాలి. ఇలాంటివన్నీ మీరు ట్విట్టర్లో పెట్టుకోండి, లైక్లు ట్వీట్ల కోసం, ఇంకా వేరే రాసుకోండి. మా దగ్గర మాత్రం అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. అట్లుంటుంది మనతోనే. ఇంకా ఆలస్యం చేయకుండా డీజే టిల్లు రివ్యూలోకి వెళ్ళిపోదామా? హాయ్ కిరణ్. సో డీజే టిల్లు మూవీ చూసాం కదా, నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? హాయ్ విజు, హాయ్ రామ్. నాకు మూవీ అయితే నచ్చింది. చిన్న చిన్న నెగిటివ్స్ ఉన్నాయి కానీ ఓవరాల్ ఇట్ వాజ్ అ ఫన్ వాచ్. బాగా ఎంజాయ్ చేసాము. యా, ఇట్ వాజ్ రియలీ గుడ్. డీటెయిల్స్ లో మళ్ళీ వీ కెన్ గో టు వాట్ ఆర్ ద పాజిటివ్స్, వాట్ ఆర్ ద నెగటివ్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. కానీ ఓవరాల్ ఇట్స్ అ డెఫినెట్ గుడ్ వాచ్. రియలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. ఓకే, థ్యాంక్స్ కిరణ్. రామ్, నీ ఒపీనియన్ ఏంటి? యా, నాకు యాక్చువల్లీ చాలా బాగా నచ్చింది మూవీ. రీసెంట్ టైమ్స్ లో జీరో ఎక్స్పెక్టేషన్స్ తో చూసిన రెండో సినిమా ఇది. నాకు బాగా నచ్చింది. మొదటిది ఏంటి? నాకు పుష్ప. ఓకే, బాగా జీరో ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాను. అండ్ ఈ మూవీలో నాకు బాగా నచ్చింది మ్యూజిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు టైటిల్ సాంగ్ కూడా నచ్చలేదు. సినిమా చూసాక మ్యూజిక్ బాగా నచ్చింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా, ఆ టైటిల్ సాంగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ నడుస్తూ ఉంటుంది అక్కడక్కడ డిఫరెంట్ మాడ్యులేషన్స్ తో. బాగా నచ్చింది నాకు. ఆ హీరో గారు కూడా బాగా నచ్చాడు. వాడి క్యారెక్టర్ చాలా బాగుంది. డ్రెస్సింగ్ అంతా సరిపోయింది, ఫన్నీగా ఉంది. ఓవరాల్ ఐ ఎంజాయ్డ్ ఇట్ యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు నా ఒపీనియన్కి వస్తే, ఎస్, నాకు కూడా డెఫినెట్గా బాగా నచ్చింది మూవీ. ఎందుకంటే ఇట్స్ ఎ ఫన్ వాచ్. అలాగా స్టార్ట్ చేసిన నుంచి ఆల్మోస్ట్ ఎండ్ దాకా వెళ్ళిపోతూ ఉంటుంది. మైండ్ ఏం పెట్టక్కర్లేదు. మెయిన్గా క్యారెక్టరైజేషన్, లైక్ దాని గురించి మాట్లాడుకుంటూ మనం హీరో క్యారెక్టర్ని అలా డిజైన్ చేసుకున్నాడు స్టార్ట్ టు ఎండ్. ముందు ఒక ఇన్నోసెంట్గా స్టార్ట్ అయ్యి, అంటే ముందే కాదు అసలు ఇంటర్వెల్ దాకా ఇన్నోసెంట్ ఫెలోనే వాడు. ఏదో పైకి హడావిడి చేస్తుంటాడు కానీ హీఈస్ వెరీ ఇన్నోసెంట్. క్యారెక్టర్ వైజ్ చాలా ఇన్నోసెంట్గా బాగా డిజైన్ చేసుకున్నాడు. అండ్ కో రైటర్ కూడా సిద్ధువే కాబట్టి బాగా చేసుకున్నాడని నాకు అనిపించింది. తన పాజిటివ్స్ ఏంటి, తన నెగిటివ్స్ ఏంటి, అవన్నీ తనకు తెలుసు కాబట్టి, ఏ క్యారెక్టర్ ఎలా చేయగలుగుతాడో తెలుసు కాబట్టి ఐ థింక్ హీ డిడ్ రియలీ గుడ్ జాబ్. సో కిరణ్, హీరోయిన్ విషయానికి వస్తే, వేరే క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళ విషయానికి వస్తే, వాట్ డూ యూ థింక్? ఐ నో సిద్ధు బాగా చేశాడని మనం అందరూ ఒప్పుకుంటున్నాం. మిగిలిన వాళ్ళు ఎలా చేశారని అనుకుంటున్నాం? ఒక జనరల్ ట్రెండ్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు స్పెసిఫిక్ యాక్టర్స్, ఒక జనరల్ ట్రెండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ మధ్యకాలంలో యాక్టింగ్, లైక్ సినిమా బాగున్నా బాగోకపోయినా, మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ యాక్టింగ్ ఈజ్ యూజువలీ గుడ్. లైక్ అదొకటి గమనించాను నేను. అక్రాస్ ద బోర్డ్ మూవీ ఎలా ఉన్నా లేకపోయినా ది యాక్టర్స్ ఆర్ గివింగ్ దేర్ బెస్ట్, దే ఆర్ పుట్టింగ్ దేర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ అన్నట్టు. సేమ్ విత్ దిస్. లైక్ ఈ క్వశ్చన్ నువ్వు అడగక ముందర ఐ వాజ్ థింకింగ్, లైక్ ఏదైనా యాక్టింగ్ పరంగా నచ్చని వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి. ప్రిన్స్ నాకు క్యారెక్టరైజేషన్ ఆర్ యాక్టింగ్ నచ్చలేదు. అదర్ దాన్ దట్ ఐ లైక్ ఎవ్రీ వన్. హీరో బాగా నచ్చాడు, హీరోయిన్ బ్రహ్మజీ చెప్పక్కర్లేదు. లైక్ హీస్ నౌ ఎట్ అ ప్లేస్ వేర్ ఆయన ఏం చేసినా ఆయనకి తగ్గట్టు రోల్స్ వస్తున్నాయి అండ్ హీస్ రీజనబుల్. నాకు నరేంద్ర మోడీ కూడా నచ్చారు. నాకు వాళ్ళ డాడీని చూసినప్పుడల్లా నరేంద్ర మోడీ గుర్తొచ్చారు.
It is good. Acting paranga అయితే I really liked everyone except for Prince. Hero special mention చేయాలి, ఎస్పెషల్లీ బికాస్ కో-రైటర్ కూడా. అండ్ స్ట్రగుల్ పీరియడ్ ఉండింది 10 years బ్యాక్. ఆరెంజ్ లో చిన్న రోల్, అలా చిన్న 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 రోల్. ఫైనలీ ఒక 2-3 years బ్యాక్ కృష్ణ అండ్ హిస్ లీలా నుంచి నోటీస్ చేయడం మొదలెట్టారు జనాలు. అప్పటిదాకా ఈవెన్ అది గుంటూరు టాకీస్ అనుకుంటా, గుంటూరు టాకీస్ కూడా పైనే వచ్చి వెళ్ళిపోయాడు. కానీ నోటీస్ ఎప్పటి నుంచి అయితే అవడం మొదలెట్టాడో అప్పటి నుంచి ఈజ్ రియల్లీ డెలివరింగ్. అండ్ ఈ ఫిల్మ్ రామ్ ఇందాక చెప్పినట్టు ఐ హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే రిలీజ్ అయిపోయింది అండ్ ఇట్ వాస్ సపోజెడ్లీ గుడ్. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పటికీ ఐ లైక్ ద ఫిల్మ్ అండ్ యాక్టింగ్ is one of the main reasons around that. So that's my thoughts on actors. ఓకే, థ్యాంక్స్ కిరణ్. రామ్, నీ సైడ్ నుంచి ఏంటి? యా, ప్రిన్స్ క్యారెక్టర్ ఐ డోంట్ నో, ఐ థింక్ వీళ్ళందరూ ఫ్యాక్ట్ అనుకుంటా. ఐ థింక్ దిస్ ఇస్ ద సేమ్ క్షణం టీమ్ అనుకుంటా పార్ట్లీ. సో మేబీ ఫోర్స్ఫుల్ గా పెట్టారేమో. ఆడు ఏదో ఉన్నాడు కానీ హీరోయిన్ బాగుంది. అమ్మాయి ఏదో అను ఇమాన్యుయల్ కి మళ్ళీ గ్యాంగ్ లీడర్ హీరోయిన్ ఉంది, వాళ్ళిద్దరికి మిక్స్ లా ఉంది. కొన్ని యాంగిల్ ఇలా, కొన్ని యాంగిల్ అలా కనిపించింది. అందరు క్యారెక్టర్స్ బాగున్నారు. లాస్ట్ లో జడ్జ్ ప్రగతి క్యారెక్టర్ నాట్ నెసెసరీ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ ద మూవీ వాజ్ సూపర్ ఫనీ. ఇంకా అక్కడ ఆమెను పెట్టి ఏం ఫన్ ఉంది, ఆల్ దట్ వాజ్ అన్నెసరీ అనిపించింది. ఓకే, యా, నాకు అనిపించింది కూడా అదే. ప్రిన్స్ గురించి నాకు అదే అనిపించింది. లైక్ ప్రిన్స్ కూడా వచ్చి ఆల్మోస్ట్ 10+ years అయింది, కానీ ఇంకా యాక్టింగ్ స్కిల్స్ విషయంలో అంటే తెలిసిపోతుంది. అన్ని చేయలేకపోతున్నాడు, ఎక్స్ప్రెషన్స్ అన్ని చోట్ల ఇవ్వలేకపోతున్నాడు, తేలిపోతున్నాడు, పక్క వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. అది మెయిన్ గా ప్రిన్స్ ఆ విషయంలో కొంచెం లాగింగ్ లోనే ఉన్నాడు యాక్టింగ్ విషయానికి వస్తే. అండ్ మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. అండ్ స్టోరీ పరంగా ఆలోచించుకుంటే అసలు స్టార్ట్ టు ఎండ్ కామెడీయే మెయిన్ గా తీసుకుంటూ వెళ్ళాడు. సినిమాని ఒక సీరియస్ గా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంటర్వెల్ నుంచి మొత్తం ఒక డిఫరెంట్ గా మార్చేసి ఒక సీరియస్ థ్రిల్లర్ కింద తీసేయవచ్చు దాన్ని. బట్ అలా చేయకుండా ఎవ్రీ బిట్, ఎవ్రీ నవ్ అండ్ దెన్ ఎవ్రీ 2-3 minutes కి ఏదో ఒక ఫన్ ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాడు స్టోరీ పరంగాను. అండ్ అది డైరెక్టర్ అండ్ రైటర్ అదే సిద్ధు ఇద్దరు కలిసి రాసుకున్నారు కాబట్టి ఐ థింక్ అక్కడ ఇద్దరికి క్రెడిట్ ఇచ్చేయచ్చు. అండ్ డైరెక్టర్ కూడా లైక్ డౌన్ అవుతుందిరా ఈ టైంలో అనే టైంకి ఏదో ఒకటి లైక్ ఏదో ఒక ఫన్నీ మూమెంట్, లైక్ ఫన్నీ జోక్, మాట్లాడే మాటలు ఇవన్నీ రెగ్యులర్ గా మనం మాట్లాడుకునే మాటలు. అందుకే మనకి ఇంకా ఫన్ గా ఉంది. ఎవరో మన భాషలో వేరేగా టీవీలో మాట్లాడుతున్నారు, ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు అన్నట్టు ఫీల్ అయ్యాను. ఫస్ట్ హాఫ్ అయితే నాకైతే అనిపించింది. నీకు అలా మూమెంట్లు అనిపించిందా? మనం మాట్లాడుకున్నట్టే ఉంది అన్నట్టు. అసలు మామూలుగా లేదు. జస్ట్ స్క్రీన్ ప్లే అదంతా కూడా వాళ్ళు రాసుకున్న తర్వాత ఆ కాన్వర్సేషన్స్ ఏదైతే ఉన్నాయో నువ్వు చెప్పినట్టు మనం మాట్లాడుకున్నట్టే రిపీట్ ఉంటుంది. లైక్ ఒక టెంప్లెట్లు సెట్ చేసుకున్నాడు. అది గమనించారో లేదో, ఐ హావ్ గాట్ సంథింగ్ దట్ ఐ హావ్ అబ్జర్వ్డ్ ఇన్ ద మూవీ. బట్ అది జనరల్ గా మనం టెంప్లెట్ లో లైక్ సంథింగ్ గుడ్, సంథింగ్ బ్యాడ్ అని చెప్పుకోలేము. అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటంటే, మూవీ లైక్ ఆ మూమెంట్ ఇన్ లైఫ్ అన్నట్టు నడుస్తుంది కదా. ఇనీషియల్ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటది. లైక్ ద సిచ్యువేషన్స్ దట్ దీస్ పీపుల్ గో త్రూ. వీడు అమాయకుడు గాని కొంచెం షో ఆఫ్ క్యాండిడేట్ ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో పడితే ఎలా రియాక్ట్ అవుతాడు అదంతా. సో నాకు సినిమా అన్ప్రెడిక్టబుల్ గా ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఆల్ గుడ్. బట్ వన్స్ ద ప్లానింగ్ స్టార్టెడ్, లైక్ వన్స్ ద క్యారెక్టర్ స్టార్టెడ్ థింకింగ్, ఈవెన్ హీరోయిన్ చేసే ఇంపల్సివ్ గా డోర్ లాక్ చేసేడాలు, పారిపోవడాలు, ఈవెన్ దోస్ వర్ రియలీ గుడ్. కానీ ఎప్పుడైతే ద క్యారెక్టర్ స్టార్టెడ్ థింకింగ్, దట్స్ వెన్ ఐ థాట్ ఇట్ లాస్ట్ అ బిట్ ఆఫ్ ఇట్స్ షైన్. అని క్యారెక్టర్ స్టార్టెడ్ థింకింగ్ అని మనకి చివరి దాకా తెలియదు కదా. టిల్ దెన్ దే మేక్ ఇట్ లుక్ లైక్ he lost his memory and whatnot, right? But so that's more like towards the end. Anta reveal chesaka you're like, oh, in the hindsight. So now when I was introspecting about this movie kada, em nachaledu anante general ga second half anta baaledu అని అనుకుంటున్నాం. సెకండ్ హాఫ్ ఎందుకు బాగాలేదు అని చెప్పేసి ఆలోచిస్తే దట్స్ వన్ ఆల్ దిస్ కమ్స్. ఒకటి ఫన్ ఎలిమెంట్ కొంచెం తగ్గింది. రెండోది ఆ అన్ప్రెడిక్టబిలిటీ పోయిన తర్వాత ఏదైతే జనాలు ప్లాన్ చేసి చేస్తున్నారో ఆ పార్ట్ ని ఇంకా బాగా తీయాల్సింది. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. నేను అనుకున్నది ఏంటంటే సెకండ్ హాఫ్ లో నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంటే ఇలాంటి ఏంటి మెమరీ లాస్ కామెడీ ఇదంతా ఎక్స్పెక్ట్ చేయాలి. చాలా రొటీన్ అనిపించింది నాకు. ఆ బొమ్మను పట్టుకుని తిరగడం, ఆ తర్వాత హాస్పిటల్లో వాళ్ళు వీళ్ళు లైక్ టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా ఇదంతా. సెకండ్ హాఫ్ ఎలా తీసుంటే బాగుంది నేను అంటే నా ఎక్స్పెక్టేషన్
వాళ్ళు అలా తీసుకోలేదు, ఎందుకంటే ఇది కామెడీ మూవీకి తీసుకున్నారు. నేను సీరియస్ మూవీ కింద అనుకున్నాను సెకండ్ హాఫ్ వచ్చేసరికి. బట్ సెకండ్ హాఫ్ ఎలా తీసుకుంటే బాగుందంటే, వీడిని ఇంకా తిప్పించుకుంటే, ఆ అమ్మాయిని వీడు నిజంగా ప్రేమించాడు కాబట్టి స్టార్టింగ్ లో అదంతాను, ఆ, ఇంకా వాడిని తిప్పించుకుంటే వాడి మీద సింపతి ఇంకా బాగా పెరిగేది. ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సింపతి మనకి సెకండ్ హాఫ్ బట్ మైండ్ మెమరీ లాస్ అయినప్పుడు ఆ సింపతి తగ్గిపోయింది, టు బి ఆనెస్ట్. మళ్ళీ లాస్ట్ లో వీడు ఒక ప్లేట్ లాగా ఫిరాయించాడు అన్నప్పుడు ఓకే బాగానే ఉంది అనిపించింది, కానీ వాడి మీద ఇంకా సింపతి తీసుకెళ్లి అదే యాటిట్యూడ్ తోటి, వాడికి ఉన్న యాటిట్యూడ్ తోనే ఆ సింపతి ఏదైతే గెయిన్ చేసుకున్నాడో వాడు స్టార్టింగ్ నుంచి, వీడు అమాయకుడు రా, వీడికి వాడు అంటాడు ఈ ఫన్ అంటే ఏంటి భయ్యా అని అంటాడు. అంత అమాయకుడు వాడికి ఫన్ అంటే ఏంటో తెలియదు. సో అలాంటి అంత అమాయకుడిని ఇంకా ఆడించుకుని సెకండ్ హాఫ్ కూడా ఆడించుకుంటే లాస్ట్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ నిజంగా రాసుకున్న క్యారెక్టర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మైండ్ లో ఉండిపోతుంది జనాలకి. చంటబ్బాయిలో చిరంజీవి లాంటి క్యారెక్టర్ అది బేసిక్ గా, అంత అమాయకుడు కానీ డిటెక్టివ్ రేంజ్ లో ఉంటాడంటే స్టైల్ కి తీసుకెళ్ళిపోతుంది. కానీ నో నో ఐ డోంట్ థింక్ దట్స్ ఫేర్, రైట్? నువ్వేమనుకుంటున్నావు, వాడు ప్రేమించాడు కాబట్టి వాళ్ళు కలిసిపోవాలి, సో వాడిని ఇంకా తిప్పించుకోవాలి. ఈ డజంట్ హ్యావ్ టు గో బ్యాక్ టు హర్, ఎస్పెషలీ వెన్ వి నో యునో షీ వాజంట్ దేర్, రైట్? వెనక్కి వెళ్ళిపోవాలి అనట్లేదు నేను. ఆమె ఆడించవచ్చు వీడిని, ఇంకా బేసిక్ గా అలా రాసుకోవచ్చు స్టోరీని. వాడిని ఆడిస్తూ హీ విల్ ఫిగర్ అవుట్. లాస్ట్ కి ఎలా అయితే ఇప్పుడు ఫిగర్ అవుట్ చేశాడో అలాగే వీడు నెమ్మదిగా ఫిగర్ అవుట్ చేసుకుంటే, అయితే వీడి ప్లాట్ వీడి సైడ్ నుంచి రన్ చేసుకుంటూ వెళ్ళి, ఇలా చేసావు రాధిక, అప్పటికి నన్ను ఇలాగే మోసం చేస్తూనే వచ్చావు, నేను నమ్ముతున్నా సరే అన్నట్టు పెడితే లాస్ట్ కి అటు రాధిక అని పిలిస్తే ఒక టోన్ తో పిలిస్తే రాధిక అంటే అస్సలు. కానీ ఇంకొకటి సినిమాలోని అంటే కొన్ని చూడగానే ఆడ్గా ఎబ్బెక్ట్గా ఉంటాయి. ఎలాంటి ఇప్పుడు వాడు అపార్ట్మెంట్ వెళ్తున్నప్పుడు డాన్స్ చేసుకుంటూ వెళ్తాడు, ఎందుకు ఎంత ఓవర్ చేస్తున్నావు అనుకుంటా, తర్వాత తీస్తుంది ఆ డాన్స్, అది వీడియో గుర్తిస్తుంది చూడు, ఓ ఇది రికార్డ్ అయ్యిందా అని వస్తుంది. లైక్ ఆ డాన్స్ అంతాను, తర్వాత సరదా వాడికి నచ్చింది అది నాకు. ఇంకొక అబ్జర్వేషన్ ఉంది నాకు, జనరల్ గా ఆ అమ్మాయి కొంచెం వీడిని వాడేసుకొని వదిలేస్తుంది అన్న క్యారెక్టరైజేషనే కదా, కానీ కొంచెం ఒక స్టెప్ బ్యాక్ వేసి కాస్త డెవిల్స్ అడ్వకేట్ లా గానీ ఆలోచిస్తే ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్ కూడా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే ఆ పిల్ల కెనాట్ డిస్క్లోజ్ ఎవ్రీథింగ్ టు హిమ్ అట్ ది అవుట్ సెట్. అంటే వాడంటే ఇష్టము, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, బట్ బాయ్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయితో అఫైర్ ఉంది కాబట్టి షీఈస్ గెటింగ్ క్లోజ్ అన్న పాయింట్ నుంచి మూవీ స్టార్ట్ అవుద్ది, రైట్? దాని తర్వాత ఆ అమ్మాయి వాడిని కావాలని మోసం చేయడము, లైక్ చిన్న విషయం కాదులే, ఆ పెద్ద విషయమే దాచింది. కానీ బియాండ్ దట్, యాక్చువల్ గా ఎప్పటి నుంచి అయితే మన బాయ్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ ఇన్సిడెంట్ జరుగుతుందో, దాని తర్వాత జరిగే యాక్షన్స్ అన్ని ఇంపల్సివ్ యాక్షన్సే అమ్మాయివి. లైక్ వాడిని పిలవడం అదేదో వాడిని ఇరికిద్దామని పిలిచేది కాదు, ఏం చేయాలో తెలియక పిలిచేది. లైక్ వైజ్ డోర్ లాక్ చేసేయడం కూడా ఇంపల్సివ్ గానే చేసేస్తుంది. ఐ డోంట్ థింక్ దట్స్ అ ప్లాన్డ్ ఎఫర్ట్. తను లిటరల్ గా ప్లాన్డ్ గా చేసింది ఏంటి అని అంటే అది కూడా ఒక విధంగా ఇంపల్సే, బట్ క్లైమాక్స్ దాకా తను చేసే విషయాలన్నీ కూడా ఏం చేయాలో తెలియక ఆన్ ద మూమెంట్ ఏం తోచితే అది చేసేసేదే. హీరో కూడా చేసేది అదే. దట్ వాజ్ వాట్ ఐ లైక్ త్రూ అవుట్ ద మూవీ. అందరూ చాలా మటుకు ఆ మూమెంట్ లో వాళ్ళకి ఏం రైట్ అనిపిస్తే అది చేసుకుంటూ పోయారు. ఎప్పుడైతే ప్లాన్ చేసి చేయడం మొదలెట్టారో దట్స్ వెన్ ఐ థాట్ ఇట్ డిడ్ంట్ జెల్ వెల్ ప్రాపర్లీ. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా ఐ రియలీ లైక్డ్ ఇట్, ద వే దే రోట్ హర్. ఎందుకంటే షీ ట్రైడ్ టు డూ ఆల్ దట్ షీ కుడ్ టు ది బెస్ట్ ఆఫ్ హర్ ఎబిలిటీ, ట్రైంగ్ టు బీ యాజ్ గుడ్ యాజ్ షీ క్యాన్. ఫైనలీ షీ గేవ్ అప్. ఇంకా ఈ సినారియో నుంచి నేను బయటకు పడలేను రా బాబు, ఇద్దరం కలిసి బయటికి సేఫ్ గా వెళ్ళలేము అని చెప్పి ఫైనల్ గా డిసైడ్ అయ్యి షీ డిచ్డ్ హిమ్. ఐ ఫెల్ట్ దట్ వాజ్ యాప్ట్ ఇన్ ద సెన్స్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దట్స్ హౌ దే ఆర్ కదా. ఇప్పుడు అందరూ నిజాయితీగా, లేకపోతే కన్సిడరింగ్ దే రిలేషన్షిప్, లైక్ ఇట్స్ ఓన్లీ బీన్ లైక్ 2 months 3 months 4 months వాట్ ఎవర్, లైక్ మరీ జన్మ సంబంధం లేకపోతే నీకోసం నేను ప్రాణాలు ఇచ్చేస్తాను అన్న రిలేషన్షిప్ కాదు కదా అది. సో ఐ రియలీ లైక్ ద వే దే రోట్ హర్ క్యారెక్టర్ అండ్ షీ వాజ్ ఆల్సో గుడ్ ఇన్ దట్. అండ్ ఇంకొకటి వస్తాడు చూడు, వీడు లోపల గదిలో పట్టాభి అని అడిగారు ఆ డెడ్ బాడీతో ఉన్నప్పుడు, ఇంకొకటి వచ్చి దాని ఫ్రెండ్ వచ్చి చెప్తాడు వాడు ఎందుకు వచ్చాడు ఆ డైలాగ్ కోసం. నాకు తెలుసు ఆ డైలాగ్ కోసమే వచ్చి ఉంటాడు. ఏది వాడికి తెలుసా నీకు తెలియదు, నువ్వున్నావని నాకు తెలియదు, నేనున్నానని నీకు తెలియదు. దట్ డైలాగ్ ఇస్ రియల్లీ హైలైట్ వన్. ఎందుకంటే వాడు ట్రైలర్ లో కూడా పెట్టాడు ఆ డైలాగ్.
నేను అనుకోవడం ఆ స్పెసిఫిక్ డైలాగ్ కోసమే ఆ క్యారెక్టర్ వచ్చాడేమో అనిపించింది నాకైతే అది చూసినప్పుడు. యాక్చువల్లీ నౌ దట్ యూ సే అదే మేబీ ఆప్టే అది ఆహాలో దే ఓవర్ రోడ్ దట్. అవును, ఇదంతా ఆప్టే మేడం కే తెలుసు అన్నది ఓవర్ రైడ్ చేసేసారు. మేబీ థియేటర్ లో కూడా తీసుకుంటాడు ఆఫ్టర్ సెన్సర్. అది మేబీ ఒప్పుకోరు కదా జనరల్ గా, దే హావ్ టు ఆప్టే అదర్ పర్సన్. ఆప్తులు అయిపోతాం లైక్ అదంతా రాసుకున్నాడు. ఐఎమ్ ష్యూర్ లాట్ ఆఫ్ టైమింగ్ వెంట్ బిహైండ్ దట్. ఆ థాట్ అండ్ టైమింగ్ బాగా ఆలోచించి రాశాడు ఆ డైలాగ్. అండ్ వాడు రావడం దానికోసమేనే. ఫ్రెండ్ కాల్ చేసి చెప్తాడు బిర్యానీ చల్లగా అయిపోతుందంటే మా నాన్నకి చెప్పు, ఏమైనా నేను మా నాన్నని లవ్ చేస్తున్నానని చెప్పి అంటాడు. అంతా మళ్ళీ ఫన్నీ ఉంది. కానీ ఇంకోటి నోటీస్ చేశారా మీరు? ఇప్పుడు జనరల్ ట్రెండ్ ఐ థింక్, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఆల్వేస్ దేర్, కానీ విజయ్ దేవరకొండ వచ్చాక కొంచెం ఈ హైదరాబాద్ యాక్సెంట్ లో కుర్రోలు మాట్లాడతారు చూడు. ఇప్పుడు లైక్ పెళ్లి చూపుల్లో విజయ్ దేవరకొండ ఎలా మాట్లాడతాడు, ఈ నగరానికి ఏమైంది, దాని గురించి యాక్చువల్గా నేను మాట్లాడదాం అనుకున్నాను లాస్ట్ లో. నాకు అది చిన్న కాన్స్పిరసీ అనిపిస్తుంది నాకైతే. విల్ డిస్కస్ దట్ అబౌట్ దట్. అంటే ఏమో వినడానికి బాగుంటుందా, అంటే వినడానికి బాగుంటది. ఇప్పుడు ఐ డోంట్ నో, అంటే ఐ డోంట్ నో హౌ టు స్ట్రైక్ ది బ్యాలెన్స్. ఇప్పుడు మనం దాని గురించి లాస్ట్ లో మాట్లాడతాను. ఐ థింక్ దెర్ ఇస్ సమ్ పొలిటికల్ యాంగిల్ టు దిస్. విల్ డిస్కస్ దిస్ ఇన్ ది ఎండ్. యా, అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే ఇందాక అన్నట్టు టైటిల్ సాంగ్ రామ్ మిరియాల కంపోజ్ చేశాడు. చాలా బాగుంది అది. బాగుంది చాలా. తర్వాత మిగిలిన 3 సాంగ్స్ కూడా నాకు బాగా నచ్చాయి. లైక్ నువ్వలా సాంగ్ మేల్ వెర్షన్ ఫిమేల్ వెర్షన్ 2 బాగుంటుంది. తర్వాత పటాస్ పిల్ల కూడా బాగానే ఉంది. నాకు విన్నప్పుడు కూడా బాగా నచ్చింది అది. కానీ నాకు ఎందుకో అనిపిస్తుంది ఎక్కడో అనిరుద్ గారి హ్యాండ్ ఉంది మ్యూజిక్ లో. ఐ కుడ్ ఫీల్ ఇట్. ఐ నాట్ జోకింగ్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ గిటార్ అంతా ఈజ్ వెరీ టిపికల్ టు అనిరుద్. చాలా సిమిలర్ అనిపించింది. అప్పుడు వెళ్ళి చెక్ చేస్తే 3 పేర్లు కనిపించాయి నాకు. 3 మ్యూజిక్ డైరెక్టర్లు ఏందిరా అంటే రామ్ మిరియాల టైటిల్ సాంగ్ అండ్ ద అదర్ 2 guys, బట్ ఐ డోంట్ నో. బట్ తమన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ పెద్ద అనిపించలే. అంటే ఆల్రెడీ పాటల్లో ఉన్న అటు ఇటు తిప్పేసి ఉన్నది. అండ్ పెద్ద అంటే లవ్ స్టోరీ మెయిన్ గా, అంటే కామెడీ మూవీ కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అనిపించలేదు మనకు. యాక్షన్ మూవీస్ చూసి తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ఇట్ వాజ్ ఓకే. అంటే తమన్నే చేశాడా అన్నట్టు అనిపించలేదు అక్కడ. అది ఇట్ కెన్ బి ఎనీవన్ ఎల్స్ అనిపించింది. ఒక చోట అయితే రిపీటెడ్ అనిపించింది. లైక్ తమన్ ముందు మూవీస్ లో ఉన్న మ్యూజిక్ ని, లైక్ తొలి ప్రేమలో ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ని ఒక చోట వాళ్ళిద్దరు కార్లో వెళ్తుంటో అది బిట్ ఒకటి వచ్చింది. అది నాకు అనిపించింది ఇది ఆల్రెడీ కొట్టేసాడు వేరే చోట అని చెప్పి. మేబీ హీఈస్ మోర్ ఎక్స్ప్లోరింగ్ ఇంటూ యాక్షన్ మూవీస్ నా, ఫైటింగ్లు అలాంటివి ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి రొమాంటిక్ కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకున్నాడేమో తమన్ను. నౌ గోయింగ్ బ్యాక్ టు నెగిటివ్స్. సో మేజర్ నెగిటివ్ నాకు అనిపించింది ఫస్ట్ హాఫ్ తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం లెట్ డౌన్. ఆ మెమరీ లాస్ అదంతా కూడా, ఎందుకంటే మనం చాలా సినిమాలు చూస్తాం మెమరీ లాస్ తోటి. చాలా సూపర్ హిట్ అయిన మూవీస్ అన్ని కూడా మరి రీక్యాప్ లో అనిపించింది నాకు లైట్ గా. పెద్ద అంటే ఏముంది ఆ బొమ్మను పట్టుకున్నాడు, బొమ్మతో డబ్బులు ఉన్నాయి అలా పెట్టుకున్నాడు స్టోరీ పరంగా. బట్ క్లైమాక్స్ లో వచ్చేసరికి గెస్ అలాంటిదే గెస్ అన్నట్టు అనిపించింది. అంత క్లియర్ గా లేదు. కామెడీ మూవీగా తీసుకుంటే బాగుంది, బట్ నువ్వు ఒక థ్రిల్లర్ గా చూసి బాగుందా ఎక్కడుంది ఏమవుతుంది అనిపిస్తే పాయింట్ అవుట్ చేద్దాం అనుకుంటే యూ విల్ బి లిటిల్ డిసప్పాయింటెడ్. ఆల్ దిస్ ఇస్ బికాజ్ యూ థాట్ ఇట్స్ a thriller. It was a thriller, right? Yeah. All in all, if you are watching it as a comedy movie, చాలా బాగుంది. That's true. నువ్వు I think you have to take out that creator lens and watch the movie. నువ్వు అలా చూస్తుంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే రీసెంట్ గా జూనియర్ దేవరకొండతో సినిమా వచ్చింది. అది అలానే ఉంటది. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీగా ఉండి సెకండ్ హాఫ్ థ్రిల్లర్ అయిపోద్ది. కానీ ఆ రెండింటిని మళ్ళీ సింక్ చేయడం ఈజీ కాదు. లైక్ అది చాలా డిస్జాయింట్ గా ఉంటది ఆ సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. ఇది కూడా సీరియస్ అయిపోయి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫికల్ట్. నాకు తెలిసి వాడు కామెడీగా ఉంచడమే వన్ ఆఫ్ ద ప్లసెస్. ఎందుకంటే అంత తొందరగా టోనల్ షిఫ్ట్ ఈ మూవీకి అయితే డైజెస్ట్ అయ్యేది కాదు. ఈ కాస్టింగ్ తో కూడా నాట్ గుడ్. ఈ కాస్టింగ్ తోటి నువ్వు థ్రిల్లర్ తీసేద్దామంటే జనాలకు కూడా నచ్చదు. ఇలాగే ఉంచాడు కాబట్టి నిజంగా ఆ అబవ్ ఎవరేజ్ టాక్ నడిచింది. అబవ్ ఎవరేజ్ టు హిట్ టాక్. వాళ్ళు ఆల్మోస్ట్ 8 crores పెడితే వాళ్ళకి 20+ వచ్చింది. కాబట్టి దీని వల్లే నిజంగా ఆ పుష్పక విమానం నువ్వు చెప్పిన జూనియర్ దేవరకొండది అంటే ఆనంద్ దేవరకొండతో తీసింది, అది అసలు నచ్చలేదు. లైక్ స్టార్ట్ టు ఎండ్ థ్రిల్లర్ గా స్టార్ట్ అయింది, కామెడీ పెట్టాడు, థ్రిల్లర్ అవ్వలేదు, కామెడీ అవ్వలేదు, ఓవరాల్ గా అటర్ ఫ్లాప్ అయిపోయింది అది. సో ఇది ఆ విషయంలో కేర్ తీసుకున్నారు నాకు తెలిసి.
మొత్తం అంతా కామెడీ ఉంచాలనుకుని నీకు, అందుకే ఆ ఎమోషన్ కూడా అక్కడ పండించలేదు వాళ్ళు. అంటే అరే వీడు ప్రేమించాడు ఇలా అయ్యింది, నాన్నతోటి ఇందాక రామన్నట్టు నాన్నతో ఒక డైలాగ్ బాగుంటుంది కదా, ఒక నాన్న బిర్యానీ తినేసే అది ఇది అనేసి ఆ ఎమోషన్ కూడా కామెడీగానే చెప్పాడు. ఎక్కడా కూడా నాన్నతో వాడికి గొడవ ఉన్నా సరే, నాన్న మీద వీడి మీద గొడవ ఉన్నా సరే, హాస్పిటల్లో కూడా నాన్న మీద తిడుతూనే ఉంటాడు, వాడి బెడ్ మీద ఉన్న ఐసీయూలో ఉన్నా సరే ఫన్నీగాను. అక్కడ కూడా కామెడీ ఉంచాడు. ఫ్యూ ఆఫ్ దోస్ డైలాగ్స్ గోయింగ్ బ్యాక్ టు దెమ్, లైక్ Exactly. వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడినప్పుడు మా నాన్నకి నాకు కొన్ని ఫిలసాఫికల్ డిఫరెన్సెస్ ఉంటాయి కానీ ఆయన ఏం ఫీల్ అవ్వద్దని, లైక్ నాకంటే ఆయన ఇష్టం అని చెప్తాడు ఒకటి. ఆ ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో అట్లా ఉంటది మనతోని. అది ఒక 5-6 టైమ్స్ 5 రకాలు అంటే 5-6 యాంగిల్స్ లో యూజ్ చేసాడు. ఒకటి నేను పోకురా అన్నప్పుడు అట్లుంటది మనతోని అన్నట్టు యాంగిల్ లో చెప్తాడు, తర్వాత వెదవైపోయినప్పుడు అట్లుంటది మనతోని అని వెదవైనప్పుడు చెప్తూ ఉంటాడు. అదే అది పోలీసు వాడికి డబ్బులు ఎగ్జాక్ట్లీ అదే చెప్పొచ్చు. వేయించాను ఎందుకనుకున్నావు, రిటర్న్ ఏదో ఫీల్ వస్తా అట్లా ఉంటాం అంటుంది, అది తోక యాంగిల్ డైలాగ్ అది నిజంగా. అండ్ అది నువ్వు ఇందాక చెప్పినట్టు దట్స్ అ కామన్ థింగ్. ఎలా ఇచ్చాను అలా ఉంటది మనతో ఫన్, మనం మాట్లాడుకునే వాళ్ళం రా మనతో ఫన్ అలా ఉంటది అని చెప్పి, లైక్ ఇట్స్ కామన్ థింగ్. కానీ రియల్లీ బాగా చెప్పాడు అది, ఆ డైలాగ్ మాత్రం కుమ్మాడు. కానీ ఫస్ట్ 2-3-4-5 మినిట్స్ ఏది వాడు ఇంట్రో చాలా ఫాస్ట్ గా ఉన్నట్టు ఉంటది, లైక్ జెల్ అవ్వడానికి టైం పట్టిద్ది. వాయిస్ తో చూస్తున్నప్పుడు షీ వాస్ లైక్ నాకు అర్థం కావట్లేదు చాలా ఫాస్ట్ గా మాట్లాడేస్తున్నాడు వాడు, నాకు అర్థం కావట్లేదు అని. కానీ ఒక్కసారి కొంచెం టెంప్లెట్ అర్థమైన తర్వాత నుంచి ఇట్ విల్ బి గుడ్. యాక్చువల్లీ అంటే చాలా హైలో స్టార్ట్ చేస్తాడు వెంటనే, ఇంట్రో హైలో స్టార్ట్ అయిపోతుంది, ఫాస్ట్ గా మాట్లాడతాడు, జాగ్రత్తగా చూడండి అన్నాడు. నేను అదే క్యారెక్ట్ ఓకే అంటున్నా, కానీ ఈవెన్ ఐ ఫెల్ట్ ఇదేంటో ఇలా మాట్లాడడం వెళ్ళిపోతుంది సినిమా అనుకున్నాను. సో ద లాస్ట్ క్వశ్చన్ అబౌట్ డిజిటల్ అంటే మనందరికి నచ్చింది అండ్ మనం సజెస్ట్ చేసేది కూడా గో అండ్ వాచ్ ఇట్, లైక్ టీవీలో డెఫినెట్ గా టైం స్పెండ్ చేసి వాచ్ చేయమని. యా, సో ఇందాల రామ్ చెప్పినట్టు ఈ తెలంగాణ డైలెక్ట్ ఏదైతే ఉందో ఈ మధ్యన దేవరకొండ వచ్చిన తర్వాత మూవీస్ లో వస్తుంది అనేది, నేను లైక్ లాస్ట్ ఇయర్ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అదంతా అక్కడ తిరిగినప్పుడు సినిమా లొకేషన్స్ వాటిల్లో నేను విన్నది ఏంటంటే లైక్ కేసీఆర్ ఈజ్ ప్రమోటింగ్ దిస్ అని నేను విన్నాను. ఏంటంటే లైక్ మూవీ వాళ్ళకి మీరు ప్రతి మూవీలో అట్లీస్ట్ ఎవరినో క్యారెక్టర్నైనా లేకపోతే హీరోయిన్ ఎవరైనా సరే ఒక తెలంగాణది పెట్టి తెలంగాణ లాంగ్వేజ్ ని ప్రమోట్ చేసే విధంగా మూవీస్ థీమ్ అని కేసీఆర్ డైరెక్టెడ్ అని నేను విన్నాను టు ద ఫిలిం ఇండస్ట్రీ. అండ్ అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ తెలంగాణ అంటే నేను పొలిటీషియన్, మీకు తెలుసు నేను పాలిటిక్స్ పెట్టి ఫాలో అవ్వను అండ్ ఎవరికి ప్రో అండ్ కాన్స్ నాకు ఎవరితోని లేదు. బట్ పాయింట్ ఏంటంటే నేను విన్నది ఏంటంటే ఈ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ మెయిన్ గా అబ్జర్వ్ చేస్తే కూడా మూవీస్ లో ఎక్కువ తెలంగాణ వస్తుంది. అంతకు ముందు వచ్చింది అంటే అది ఫేక్ తెలంగాణ, అది మాత్రం నిజం. లైక్ శంకర్ దాదాలో శ్రీకాంత్ మాట్లాడింది అసలు తెలంగాణే కాదు, తెలంగాణ వాళ్ళని అడిగితే వాడు ఏం మాట్లాడారు బాబు అన్నట్టు పెడతారు ఎక్స్ప్రెషన్స్. ఎవరిని ఇప్పుడు F2లో కూడా వరుణ్ తేజ్ మాట్లాడింది ఇప్పుడు తెలంగాణ కాదు, అది కూడా ఫేక్ తెలంగాణ లాగా ఉంటుంది. బట్ యాక్చువల్ తెలంగాణ ఈజ్ స్పోకెన్ బై దీస్ హీరోస్ హూ ఆర్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ హైదరాబాద్ అండ్ పెరిగిన వరల్డ్. అండ్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ నాకు తెలిసి వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం చేస్తున్నారని నా ఫీలింగ్. అండ్ దానికి విధంగానే తెలుగు యొక్క అది తగ్గింది అని తెలిసి ఏపీ జగన్ కూడా ఇలాంటి జియోలు పెట్టి సినిమాలు ఆపడించడం, సినిమా వాళ్ళని తగ్గించి కొంచెం వాళ్ళు తన దగ్గరికి రప్పించుకోవడం అండ్ టికెట్ల విషయంలో పార్షియాలిటీలు చూపించడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. బికాస్ కేసీఆర్ ఈస్ ప్రమోటింగ్ తెలంగాణ దగ్గర అండ్ తెలుగు తగ్గిపోతుంది అని చెప్పి అండ్ ఆంధ్ర ఎక్కడ రావట్లేదు ఇలాంటి విషయాల్లో అని చెప్పి ఏపీ జగన్ కొంచెం స్ట్రిక్ట్ గా సీరియస్ గా నేను కూడా ఉన్నాను అని పట్టించుకోవట్లేదు అనే విధంగా చెప్పుకుంటున్నాడని నేను విన్న సర్కిల్, నేను తిరిగిన సర్కిల్. కానీ ఇప్పుడు కేసీఆర్ చేస్తుంది ఎంకరేజ్మెంట్ లా ఉంది. రైట్, హౌ ఇస్ జగన్ ఎంకరేజింగ్ ఇట్? ఐ డోంట్ గెట్ ఇట్. Jagan, they're not apples to apple. Yeah, they're not apples to apple. ఏంటంటే దిస్ ఈస్ వాట్ ఐ హర్డ్. అండ్ అప్పటి నుంచి తెలంగాణ ఫార్మేషన్ అయిన దగ్గర నుంచి వీఆర్ సీయింగ్ మోర్ తెలంగాణ మూవీస్, ఐదర్ హీరో హీరోయిన్ అంతా. కానీ ఆ ఫ్లో లో వింటా ఉంటే కమ్మగా ఉంటుంది చెవులకి. నాకు ఈ మూవీ దట్ వాజ్ వాట్ వాజ్ ద ఫన్ పార్ట్. నాకు కొన్ని వర్డ్స్ అర్థం కాలేదు అది మాట్లాడండి, కానీ వినడానికి భలే ఉంటది. కానీ ఏంటంటే there will not be a balance anymore. Say
Telangana just keeps on growing in terms of economy and all. And ప్రాబ్లం ఏమైందంటే పాప్ కల్చర్ లో ఏమైపోతుంది, దట్ విల్ బి ద మేజర్ థింగ్ అండ్ దిస్ విల్ స్టార్ట్ బికమింగ్ ద మైనర్ థింగ్. అంటే ఇఫ్ ద ట్రెండ్ కంటిన్యూస్ లైక్ దాట్, దే విల్ ఆల్వేస్ బి లైక్ వన్ గై డామినేటింగ్ ఓవర్ ది అదర్ గై కదా. ఇన్ని రోజులు అది చేశారు. ఎవడైనా ఎక్కడికైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు, యూ వాంట్ టు గో సమ్వేర్ అండ్ పుట్ యువర్ మనీ, ఎక్కడికి వెళ్తావు? నీకు సపోర్ట్ ఉన్న చోట వెళ్తావు, అండ్ వేర్ థింగ్స్ ఆర్ ఈజీ ఫర్ యూ, రైట్, వెళ్తావు. దే ఆర్ మేకింగ్ ఇట్ ఈజీ ఫర్ పీపుల్, దే ఆర్ ప్రమోటింగ్ ఇట్ ఇన్ దర్ ఓన్ వే, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. మనం మాట్లాడుకునే భాష కూడా లైక్ ఇట్స్ మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్, ఇట్స్ మిక్స్ ఆఫ్ తెలుగు, ఇట్స్ మిక్స్ ఆఫ్ సంథింగ్ ఎల్స్, లేకపోతే మన సొంత స్లాంగ్ ఉంటది. లైక్ ఇట్స్ లైక్ దట్స్ వన్ థింగ్. ఈ దేవరకొండ మూవీస్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏంటంటే దే జస్ట్ ట్రైంగ్ టు మేక్ ఇట్ ఈజీ. డైలాగులు కూర్చొని ఏదో గ్రాంధికంగానో లేకపోతే పొలిటికల్లీ కరెక్ట్ గానో రాయడానికి ఐ డోంట్ థింక్ దే ఆర్ డూయింగ్ దట్. దే జస్ట్ గోయింగ్ విత్ ద ఫ్లో. బేసికల్ గా దే ట్రైంగ్ టు రైట్ ఇట్ దట్ వే. ఐ థింక్ లోనే కాదు, ఇప్పుడు వాళ్ళు అలా మాట్లాడితే ఇట్ విల్ బి లైక్ న్యాచురల్ థింగ్, రైట్? చూడడానికి కూడా ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ ఫోర్స్ విత్, ఇట్స్ లైక్ న్యాచురల్ థింగ్. కుర్రాళ్ళందరూ కూడా అలాగే ఉంటారని బేసిక్గా, లైక్ మాట్లాడే వాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ అలాగే మాట్లాడతారు, అలాగే ఉంటారు అని తీసుకురావడం, అలా చెప్పడం, బేసిక్గా జనానికి తెలియజేయడం. అండ్ టు థింక్ ఆఫ్ ఇట్, ఒక 50 ఏళ్ళగా ఆ స్పెసిఫిక్ రీప్రజెంటేషన్ లేదు కదా మన మూవీస్ లోని. అవును, యా, మేబీ ఇట్స్ హై టైమ్ దట్ థింగ్స్ లైక్ దీస్ ఆర్ గెటింగ్ రీప్రజెంటెడ్. అండ్ లైక్ వైజ్ ఇప్పుడు మన ఆ గుంటూరు టాకీస్ మూవీలో కూడా అక్కడ కూడా చిన్న ఆ గుంటూరు సైడ్ స్లాంగ్ ఉంటది. ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కాన్స్పిరసీ కదా విజు, ఇట్ ఈస్ పాసిబుల్. లైక్ ఇఫ్ దే వాంట్, దే ఆర్ మేకింగ్ అ పుష్ టువర్డ్స్ దట్, ఇట్ ఈస్ పాసిబుల్. I mean, no complaints, just some topic to discuss on that. Anyway, I think we're almost done here. సో అది ఫ్రెండ్స్, డీజే టిల్లు డిస్కషన్. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి మూవీతో మేము ముందుకు వస్తాం. అప్పటిదాకా గప్చెప్.